రాజకీయాలు సినీ రంగంలో లాగే క్రికెట్లను వారసత్వం మీద చాలా మంది అభిమానులకు ఇంట్రెస్ట్ ఉంటుంది. తమ ఫేవరెట్ ప్లేయర్స్ వారసులు క్రికెట్లకు రావాలని, వారు ఆడుతుంటే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అయితే వారసత్వం అనేది అంత ఈజీ కాదు. వారసులపై ఉండే ప్రెషర్ అంతా ఇంత కాదు. ప్రేక్షకులు, అభిమానుల నుంచి సపోర్ట్ ఉంటుంది, అమితమైన ప్రేమ, గౌరవాభిమానాలు కూడా పొందుతారు. కానీ వారసులు తప్పకుండా పర్ఫామ్ చేయాలి, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రెషర్ వారి మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే కావాలి క్రికెట్లో బాగా రాణించిన వారసులు ఒకరిద్దరికి మించి పెద్దగా లేరు. వారసత్వం అనేది మిగిలిన రంగాల్లో సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ జెంటిల్మన్ గేమ్ లో అంతగా వర్కౌట్ కాలేదు. అయినా వారసుల మీద అభిమానుల్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ తగ్గడం లేదు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తనయుల పైన కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ప్లేయర్ గా, కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్ గత కొన్నాళ్లుగా నేషనల్ టీమ్ కు హెడ్ కోచ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక ద్రవిడ్ కు సమిత్ ద్రవిడ్, అన్వయ్ ద్రవిడ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారనేది తెలిసిందే. వాళ్ళిద్దరూ క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నారు. వారిలో సమిత్ బాగా రాణిస్తున్నాడు. అతని మీద క్రికెటింగ్ వరల్డ్ ఫోకస్ ఎప్పటి నుంచో ఉంది. అలాంటి సమిత్ కూచ్ బెహార్ అండర్-19 ట్రోఫీలో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ టోర్నమెంట్ లో కర్ణాటక తరపున ఆడుతూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ తో జరిగిన ఒక మ్యాచ్ లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 159 బంతులు ఎదుర్కొన్న జూనియర్ ద్రవిడ్ 13 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 98 పరుగులు చేశాడు. డాట్ బాల్ సంగతి పక్కన పెడితే అతడి షాట్ మేకింగ్, బౌలర్లపై అటాక్ కు దిగడం హైలైట్ గా నిలిచింది. సమిత్ చేసిన పరుగులు దాదాపు 60 రన్స్ వరకు బౌండరీలు, సిక్స్ల ద్వారానే వచ్చాయి. ఈ ఇన్నింగ్స్ లో కొన్ని షాట్స్ అచ్చం తన తండ్రి రాహుల్ ద్రవిడ్ ను తలపించేలా ఆడాడు సమిత్. జూనియర్ ద్రవిడ్ ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్ లో బౌలింగ్ లోనూ రాణించిన సమిత్ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు ఆల్అౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడిన సమిత్ 250 పరుగులు చేశాడు. అతను ఇలాగే ఆడితే తక్కువ టైంలోనే టీమిండియాలో ప్లేస్ దక్కించుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సమిత్ డిఫెన్స్, షాట్స్ ఆడుతున్న తీరు, మెచ్యూరిటీ, గేమ్ అవేర్నెస్ చూస్తుంటే తండ్రిని మించిన తనయుడు అయ్యేలా కనిపిస్తున్నాడు. క్రికెట్ వారసులకు కలిసి రాదనే సెంటిమెంట్ ను జూనియర్ ద్రవిడ్ మారుస్తాడేమో చూడాలి. మరి సమిత్ ఆట తీరుపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.